మనం ఎడపల్లి మండల్ జిఏడి ఎడపల్లి మండల్లో డాక్టర్ వెంకటేష్ ఆయుర్వేద నిపుణులు వారితో ఉన్నాము. ఈ ఆయుర్వేదం గురించి దాంట్లో ఉన్న మెలకువల గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే, అందరికీ నమస్కారం సార్. ఆయుష్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి? ఇందులో ఆయుష్ అనేది AYUSH. ఆయుష్ అంటే ఏ అంటే ఆయుర్వేద్, వై అంటే యోగా, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియోపతి. ఈ కలయికతోని ఆయుష్ అనే పదం ఏర్పడ్డది. ఇందులో సంబంధించిన డిపార్ట్మెంట్స్ అన్నీ ప్రజల సేవలో నిమగ్నమై ఉంటాయి. ఆ సంబంధించి ఆయుర్వేదం కానీ, యునాని కానీ, హోమియో కానీ, సిద్ధ కానీ, ఇవన్నీ ఆయుర్వేదం సంబంధించి మూలికలతోని వేసి ఏదైతే ప్రజలకు వ్యాధుల నుంచి దూరం చేసే ప్రయత్నంలో ఉంటాయి. ఇంకోటి దీంట్లో యోగా కూడా ఉంటుంది. యోగా ఏంటంటే మనకు వ్యాధులకు ఇబ్బంది పడుతుంటాయి. వ్యాధులకు రాకుండా ముందే మనకు యోగా చేసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటామని ఈ యోగా కూడా మనకు చెప్తారు. దీన్ని ఆయుష్ డిపార్ట్మెంట్గా మనము తెలంగాణ డిపార్ట్మెంట్లో ఆయుష్ డిపార్ట్మెంట్. ఈ ఆయుష్ దాంట్లో ఏ ఏ రోగాలు అంటే వైద్యం అందుతూ ఉంటుంది మామూలుగా జనాలకి? ఈ ఆయుష్ డిపార్ట్మెంట్లో ఈ వైద్యం అది కాకుండా అన్ని రోగాలకు దీంట్లో మనకు ఆయుర్వేద్లో చికిత్స పొందుతారు. ఇది పురాతన కాలం నుంచి వచ్చిన వైద్యము. సో ఇందులో అన్ని వ్యాధులకు మెడిసిన్స్ ఉంటాయి. అందులో దీనికి మొత్తం సైడ్ ఎఫెక్ట్ లేకుండా అన్ని హర్బల్ మెడిసిన్స్ సత్వ ఆహారం లెక్క, ఆర్గానిక్ లెక్క మనకు అన్ని ప్లాంట్ మెడిసిన్తోని ప్రతి ఒక్క వ్యాధికి మన దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది ఇక్కడ. ఈ జీరియాట్రిక్స్ అంటే ఏంటి? జీరియాట్రిక్స్ అనేది అలోపతి వర్డ్. జీరియాట్రిక్స్ అంటే ఓల్డ్ ఏజ్, అంటే వృద్ధులది ఏంటంటే పదము జీరియాట్రిక్స్ అంటారు. సో మనం ఏంటంటే ఒక 55-60 ఏజ్ దాటిన తర్వాత మనకు వాళ్ళకి వచ్చిన వ్యాధులు ఉంటాయి. కొన్ని ఎట్లుంటాయి, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, కొన్ని హెడేక్ ఉంటాయి, కళ్ళు తిరగడము, నెత్తి నవ్వడము. ఇక కాలక్రమేణా ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఇవన్నిటిని ఈ డిపార్ట్మెంట్ జీరియాట్రిక్స్ అని జర, యాక్చువల్లీ ఆ ఆయుర్వేద పదంలో దీన్ని జర అంటారు. JARA జర చికిత్స అంటారు. ఈ జర చికిత్సలో మనము బాల్యము, యవ్వనము ఇదంతా ఏదే స్టేజెస్ ఉంటాయో లాస్ట్కు జర అనేది ఉంటుంది. దీంట్లో సంబంధించి అన్ని ట్రీట్మెంట్స్ మనం ఆయుర్వేదలో ఇప్పియడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వము ఆయుష్ ఏదైతే ఇది ఉందో ఆయుర్వేదక మూలికలు ఉందో అది ప్రవేశపెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఆయుష్ డిపార్ట్మెంట్ అనేది మనకు చాలా ఇయర్స్ నుంచి 1984 నుంచే మనకు ఆ టైంలో నుంచి అన్ని డిస్పెన్సరీస్ ఓపెనింగ్ అయినాయి. మన డిస్పెన్సరీ కూడా చాలా 20 ఇయర్స్ నుంచి ఉంది. అప్పటి నుంచే మనకు మెడిసిన్స్ రావడము. అప్పుడు ఏంటంటే మనకు మెడిసిన్స్ ప్యాకెట్లో డబ్బాలు రావడం జరుగుతుంటాయి. ఇప్పుడు మనకు టెక్నాలజీతోని అన్ని స్ట్రిప్స్ ఫామ్స్ వచ్చేస్తున్నాయి. స్ట్రిప్స్ ఎట్లయితే మనం బయట స్ట్రిప్లో కొనుక్కుంటాం కదా, అన్ని ఆ స్ట్రిప్లో ఫామ్ తిని పేషెంట్లు కూడా ఈజీగా వేసుకోవడానికి ఈజీగానే వేసుకుంటున్నారు. ఆ విధంగా మనకు చాలా అడ్వాన్స్ అయిపోయింది. ఇప్పుడు మెడిసిన్స్ కూడా వేసుకోవడం అంత అడ్వాన్స్ అయిపోయింది ఇప్పుడు మనకు. మీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ మీరు ఇక్కడ విజువల్స్ మనం చూసాము. ఇందాక ఆ విజువల్స్లో చాలా గార్డెన్గా చాలా తయారు చేశారు మీరు. చాలా బాగుంది. దాంట్లో ఏమేమి మొక్కలు నాటారు, అవి దేనికి పనిచేస్తూ ఉంటాయి? ఇప్పుడు మనము ఆయుర్వేద్ అనేది హర్బల్ మెడిసిన్స్ అంటే ప్లాంట్స్ నుంచి మనము ఏదైతే మెడిసిన్స్ చేస్తామో అది మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆయుర్వేద్ మొక్కలను మనం ఇక్కడ ఒక గార్డెన్గా ఆ మొక్కలన్నీ నాటి పబ్లిక్ పేషెంట్ వచ్చే వరకు ఈ మెడిసిన్స్ కాకుండా ఓన్లీ చెట్ల నుంచి మనం ఎట్లా మెడిసిన్ డైరెక్ట్ వేసుకుంటే ఎట్లా వ్యాధుల నుంచి నివారించడానికి అని పెట్టాము. అందులో మనకు గుడుచి, తిప్పతీగ కానీ, ఉసిరి, హరిద్ర, రణపాల, అతిబల, అర్క ఇవన్నీ మనము ఎట్లా వాడతామో మెడిసిన్స్లో ఎట్లా వాడతామో ఎట్లా యూజ్ అవుతాయి అని చెప్పి నాలుషిరి ఇవన్నీ వాడి వాళ్ళకు మూత్రం నుంచి రాళ్ళు కానీ ఇవన్నీ ఎట్లా యూజ్ చేయనో వాళ్ళకు లైవ్ డెమాన్స్ట్రేషన్ ఈ ఆకులు ఎక్కడ దొరుకుతాయి ఏం కదా అన్నీ చెప్పి వాళ్ళ ఇంటికాడ పెంచుకొని ఆ డైరెక్ట్ యూజ్ చేసుకునే ప్రోగ్రాంలో వాళ్ళకు చూపించడానికి మనం ఎవ్రీ హర్బల్ గార్డెన్ అనేది ఒకటి మెడిసినల్ హర్బల్ గార్డెన్ ఒకటి ప్రిపేర్ చేశాము.
అందులో భాగంగా మనం ఇక్కడ అన్ని మెడిసిన్స్ ఇక్కడ హర్బల్ గార్డెన్స్ పెట్టాము. మామూలుగా అనారోగ్యం వచ్చిన వాళ్ళు చాలామంది అంటే చాలా మంది మీ దగ్గరికి వస్తూ ఉంటారు. దాంట్లో అనారోగ్యంలో చాలా చాలా ఉన్నాయి. దీంట్లో మీకు మెదడు మరియు వెన్నుముక నరాలకు సంబంధించి, కంటికి సంబంధిత వ్యాధులు, వినికిడికి సంబంధించిన వ్యాధులు, జీర్ణ సంబంధించిన శ్వాసకోశాలు, జ్ఞానేంద్రియ సంబంధించిన వ్యాధులు చాలానే మీరు చూస్తూ ఉన్నారు. మంచి పేరే ఉంది ఇక్కడ జీడిఏ ఎడిపల్లి అని అంటే వెంకటేష్ డాక్టర్ అంటే చాలా అందరికి కూడా చాలా వినికిడి అయ్యి ఉంది. ఏంది అసలు వీటి గురించి ఏమన్నా చెప్పగలుగుతారా? సో ఈ ఏజ్ ఓల్డ్ తర్వాత మనకి ఏంటంటే ఇబ్బందులు, ఒక ఏజ్ తర్వాత మనకు సెన్సరీ ఆర్గన్స్ కానీ, ఏదైతే ఈ సెన్సరీ ఆర్గన్స్ కానీ, బోన్స్ కానీ ఇవన్నీ కాలక్రమేణా ఇవి డిగ్రేడ్ అవుతుంటాయి. కాబట్టి వాళ్ళకి మోకాలు నొప్పులు రావడము, కళ్ళ చూపు డిమ్ కావడము, వినికిడి తక్కువ కావడము, దీనివల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడి హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ ఇక్కడ అన్ని ట్యాబ్లెట్ చేసుకొని వాళ్ళకి ఏంటంటే కంప్లీట్ క్యూర్ అయిపోతుందేమో, నార్మల్ జీరో అవుతుందేమో అని వాళ్ళు చాలా ట్రై చేస్తుంటారు. సో మనం ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కాకుండా వాళ్ళకు కాలక్రమేణా డైలీ యూజ్లో హర్బల్ మెడిసిన్స్ ఎట్లా వాడుకోవాలి, ఇంటికాడ ఎటువంటి చెట్లు పెట్టుకోవాలి, మార్నింగ్ ఎట్లా చేయాలి, ఇప్పుడు జీర్ణాశయం ఎస్జిటి ప్రాబ్లం ఉంది, డైలీ గోళీ రాకుండా మామూలుగా మనము ఇంటికాడ మేము తయారు చేసుకోవచ్చు. ఈ ప్లాంట్ ఉంది, ఈ ప్లాంట్ ద్వారా ఇప్పుడు నేల ఉషురు ఉంది, ఆకులన్నీ ముద్ద లెక్క చేసుకొని ఒక చిన్న స్పూన్ రసం చేసుకొని తాగితే డైలీ మార్నింగ్ అసిడిటీ కూడా తక్కువ అవుతుంది. అది వాళ్ళకు డైలీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాం. అంటే దాని ద్వారా ఏమవుతుంది అంటే వాళ్ళకు కూడా హర్బల్ మెడిసిన్స్ కాబట్టి ఈజీగా డైజెషన్ అవుతుంది, వాళ్ళకు కూడా ఎటువంటి కాస్ట్ ఉండదు, వాళ్ళు కూడా మంచిగా ఉంటారని. అందుకే నేను ఓల్డ్ ఏజ్ వాళ్ళకు చాలామంది వస్తుంటారు నా దగ్గరికి. వాళ్ళ ఇంట్లో ట్రీట్మెంట్ ఎట్లా ఉండాలి, వాళ్ళకు ఒకటి ఏంటంటే మానసికంగా బలంగా వాళ్ళకు చెప్పడం, ఒకటి ఏంటంటే మాటతోని మంచిగా మాట్లాడితే వాళ్ళు సగం తక్కువైపోతుంది, వాళ్ళకి మంచిగా చెప్తే తక్కువైతే అంటే ఇవన్నీ వాడుకుంటే వాళ్ళు మంచిగా తక్కువ చేసుకుంటారు. ఏడుపల్లికి చాలామంది పేషెంట్స్ వస్తారు. అదేవిధంగా మనము ఆ విధంగానే ఇక్కడ ఏడుపల్లిలో గత 5 years నుంచి చేస్తున్నాము. చాలా అందుకే మనకు పేషెంట్స్ కూడా బాగా కోఆపరేట్ చేస్తారు ఇక్కడ అందరు కూడా. సరే, ఇప్పుడు సంతోషం సార్. ఇప్పుడు ఇంట్లోనే అంటే ఆయుర్వేదికం వైద్యులు ఏం చెప్తా ఉంటారంటే మీ వంటగదిలోనే చాలా మీకు ఏదైతే మెడిసిన్ తీసుకునేది ఉంటుంది, దాంట్లోనే మీరు మొత్తం ఆ వ్యాధిని దక్క చేసుకోవచ్చు అని చెప్తా ఉంటారు. అట్లాంటి ఏమేమి ఉంటాయి సార్ వంటగదిలో, అది అంటే చెప్పగలుగుతారా? ఇప్పుడు మనకు చిన్నగా డైలీ మార్నింగ్ నిన్న సర్ది అయింది, జలుబు లేచింది అలాగనే హాస్పిటల్కి వచ్చేస్తారు. అట్లా కాకుండా మనం ఇంట్లోనే మిరియాలు కానీ, అల్లం కానీ, పసుపు కానీ ఇవన్నీ కొంచెం రసం చేసుకొని డైలీ ఒక టీ స్పూన్ సర్ది వచ్చినప్పుడు 3 days మార్నింగ్ నైట్ వాడితే ఆ శ్వాసకు సంబంధించినది కాడ సర్ది ఇవన్నీ తక్కువ అవుతాయి. మళ్ళీ మెంతులు కానీ ఇవన్నీ ఉంటాయి, ఇవి కొంచెం కటు రసాయన అంటే రసం ఉంటుంది కాబట్టి జర షుగర్ కూడా తక్కువ చేసే అవకాశం ఉంది. ఇవన్నీ మనకు ఇంట్లోనే అంటే హర్బల్ మెడిసిన్ ఇంట్లో దొరికే మెడిసిన్స్ ఏవైతే వాడుతున్నామో ఇవి ఫస్ట్ ఇక్కడ అసలు మనం మిరియాలు అనుకోండి, అల్లం అనుకోండి, జీలకర్ర అనుకోండి, ఇవన్నీ ఎక్కడ అసలు ఇండియాలోనే ఇవన్నీ ఫస్ట్ ఇవి కనుక్కున్నారు ఇండియా వాళ్ళు ఇవన్నీ. సో ఇవన్నీ మనం ఇంట్లోనే వాడుకుంటూ ఇవన్నీ మన సత్వం కాబట్టి సో ఇవన్నీ వాడుతున్న కొద్దీ మనకు ఆరోగ్యంగా ఉంటాము. ఈ ఎటువంటి వ్యాధుల నుంచి కూడా ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది మనకు. దానివల్ల చిన్న వ్యాధులు కూడా ఇంట్లోనే తక్కువ చేసే అవకాశాలు ఉంటాయి సార్ మనకు. వృద్ధాప్య వైద్య శిబిరం అని పెడతా ఉన్నారు, కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ మీరే కండక్ట్ చేస్తూ ఉన్నారని చెప్పి రేపు చేస్తూ ఉన్నారని చెప్పి తెలిసింది. దాని గురించి ఏమైనా చెప్తాను. రేపు అంటే బుధవారము రేపు వృద్ధాప్య వైద్య శిబిరం కండక్ట్ చేస్తున్నాము. దీనికి సంబంధించి మనము మధుమేహము, రక్తచాపం అంటే బ్లడ్ ప్రెషరు, శ్వాసకు సంబంధించిన డిసీజ్ వ్యాధులు కానీ అందరూ వచ్చి ఇక్కడ ఎడిపెల్లి బీలో ఉపయోగించుకోండి. అక్కడ యోగా కూడా ప్రాణాయామం చేస్తే ఏమేమి ఉపయోగాలు ఉంటాయి అన్ని విధంగా చెప్పి వాళ్ళకు షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్ అన్నీ చేసి వాళ్ళ ఆరోగ్యంగా ఉంచాలి. మన ఏడిపల్లి ప్రజలు కానీ ఎవరు కానీ ఆరోగ్యంగా ఉండాలి. అనారోగ్యంగా ఉండి ఇబ్బందులో ఉండి డాక్టర్ మేము ఇక్కడ ఉంటే మా డాక్టర్ది ఏమి ఉండదు. సో ఎవరైతే అనారోగ్యంగా ఉండొద్దు, అందరు హెల్తీగా ఉండాలి. ఇక్కడ మేము డాక్టర్లు ఉన్నాం, రండి మమ్మల్ని అడగండి, డౌట్స్ ఏమైనా ఉంటే మా దగ్గర ఉంటే మెడిసిన్స్ కూడా ఇస్తాము, ఇచ్చి వాళ్ళను మంచిగా హెల్తీ చేస్తాం. మనం హెల్తీగా ఉండడం ఏంటంటే ఉన్నప్పుడు హెల్తీగా ఉండాలి. ఎటువంటి మెంటల్ ప్రెషర్స్ కానీ ఫిజికల్గా ఫిట్ ఉండి, మెంటల్గా ఫిట్ ఉండి, సోషల్గా కూడా ఫిట్ ఉంటే అదే మీనింగ్ హెల్త్ అంటారు దాన్ని. సో ఆ విధంగా మనం రేపు అందరూ ఉపయోగించుకోవాలని మేము మీ ద్వారా కోరుతున్నాము. సార్ ఒకటి చెప్పండి, ఒక పేషెంట్కు వచ్చి
అంటే నేను సూటిగానే అడుగుతాను, ఒక పేషెంట్ వచ్చి ఇంగ్లీష్ మందు అంటే మెడిసిన్ తీసుకుంటే బెటర్ అంటారా, లేకపోతే ఈ మీకు సంబంధించిన ఈ ఏదైతే మీరు ఇందాక ఇవన్నీ చెప్పారు కదా అవి తీసుకుంటే బెటర్ అంటారా? అంటే బెటర్ అనేది పేషెంట్స్ అంటే కొన్ని ఎమర్జెన్సీ మెడిసిన్స్ కానీ అప్పుడప్పుడే కొంచెం చాలా సివియారిటీ ఉన్నది. ఇప్పుడు అలోపతి మెడిసిన్ చాలా మటుకు అంటే దాని సిస్టమ్ ఆ సిస్టమ్ కానీ బాగా మెడిసిన్స్ అన్నీ మెడిసిన్స్ మనం హెల్తీగా ఉండడానికే తయారవుతాయి. ఏదైనా సరే ఏ మెడిసిన్ అయినా మనిషిని హెల్తీ ఉండడానికి తయారవుతాయి. కొన్ని ఏంటంటే చాలా రోజులు వాడుకుంటే జర ఇబ్బంది అవుతుంది సార్, యాసిడిటీ ప్రాబ్లం అవుతుంది, అప్పుడు మా దగ్గరకు వస్తారు, మా దగ్గర ఉన్న ఇస్తాం. అట్లా దీని ఏముంటుంది, దేని పని దానికే ఉంటుంది. సో పేషెంట్లు ఏంటంటే కొంచెం ఆయుర్వేదం వాడదాము అని మా దగ్గరకు వస్తుంటారు, దాని వల్ల రిజల్ట్స్ వస్తాయి, అవే కంటిన్యూ చేస్తుంటారు. సో అట్లేం లేదు మా దగ్గరకు వస్తారు, అక్కడ వాళ్ళ దగ్గర పిఎస్సి ఉండదు, వాళ్ళు ఇక్కడికి వెళ్ళి మా పిఎస్సి కానీ మా గవర్నమెంట్ ఆయుర్వేద డిస్పెన్సరీ కానీ మా మోటో ఏంటంటే హెల్దీగా ఉండాలి, ప్రజలందరూ స్వస్థతగా ఉండి మన దేశం కూడా ఫిట్గా ఉండాలనేది మా ఉద్దేశం ఇక్కడ. ఇప్పుడు ఆయుర్వేదం వైద్యం తీసుకోవడం వల్ల తొందరగా అంటే ఏదైతే డిసీజ్ ఉంటుందో తగ్గుతుందా, లేకపోతే అటు వచ్చి పిహెచ్సి మెడిసిన్ తీసుకోవడం వల్ల తొందరగా క్విక్గా రిజల్ట్ వస్తుందా? అంటే రిజల్ట్ విషయంలో కొన్ని మెడిసిన్స్ ఇప్పుడు కొన్ని అంటున్నా కదా, కొన్ని మెడిసిన్స్ క్విక్గా పనిచేస్తాయి, కొన్ని మెడిసిన్స్ లేట్గా పనిచేస్తాయి. సో క్విక్ మెడిసిన్స్ కొన్ని ఇబ్బంది చాలా ఉంది, అలోపతి మెడిసిన్స్ వాడుకోవాలి. కొన్ని కాలక్రమేణా సార్ రోలీ వాడుతున్నాడు, నేను కొంచెం ఆయుర్వేదం వాడాలని మా దగ్గరకు వస్తారు, మా దగ్గర కూడా కొన్ని మెడిసిన్ రసౌషధాలు ఉంటాయి, అవి కూడా క్విక్ పనిచేస్తాయి. సో అట్లా మేము డిఫరెన్షియేట్ చేసి మా దగ్గరకు వచ్చిన పేషెంట్లను హెల్తీగా ఉండడానికి మోకాల నొప్పులు కానీ శ్వాసకు సంబంధించిన విషయాలు కానీ జీర్ణాశయ కోశ విషయాలు కానీ మా దగ్గర ఉన్న మెడిసిన్స్ ఇస్తాము. చాలా మంచి రిజల్ట్ వస్తుంది, వాళ్ళకు హెల్తీగా ఉంటారు వాళ్ళు. సార్ డెంగ్యూ ఈ మధ్యలో డెంగ్యూ అనేది చాలా విషజ్వరం చాలా పాకపోయింది. చూసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చూసుకుంటే అసలు బెడ్లు కూడా ఖాళీ లేకుండా ఉన్న పరిస్థితి. ఇవాళ ఎక్కడ చూసినా డెంగ్యూ అనేది భయపెడుతున్న పరిస్థితి. ఆ డెంగ్యూ రావడానికి కారణం ఏంటి, వస్తే అంటే సిమ్టమ్స్ ఎట్లా ఉంటుంది, రాకుండా చూసుకోవడం అంటే ఎట్లా చూసుకోవాలి, రాకుండా దాని బారి నుంచి తనను తాను కాపాడుకోవడానికి పేషెంట్ ఏం చేయాలి? యాక్చువల్గా ఈ డెంగ్యూ అనేది ఇది ఒక వైరల్ డిసీజ్. సో ఈ వైరస్ డిసీజ్ అంటే మనకు ఈ మస్కిటో ద్వారా డెంగ్యూ మస్కిటో ఏదైతే ఉన్నదో ఎడిస్ ఈజిప్టి అంటారు దాన్ని, ఆ మస్కిటో ఈ వైరస్ని అది క్యారీ చేసి మస్కిటో వైరస్ని క్యారీ చేసి అది కుట్టడం ద్వారా ఈ వైరస్ మన దాంట్లో ఎంట్రీ అయిపోయి అది ఏమవుతుందంటే దాని సైట్ ఆఫ్ యాక్షన్, ఇప్పుడు కరోనా ఉంది వైరస్, అది దాని సైట్ ఆఫ్ యాక్షన్ అనేది లంగ్స్ అంటే ఛాతీ. ఈ డెంగ్యూది సైట్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే రక్త ఫలకాలు అంటే ప్లేట్లెట్స్, అది పోయి ఏం చేస్తారంటే అవన్నిటిని తక్కువ చేసేస్తాడు, చంపేస్తుంది. దాని ద్వారా ఏమవుతుంది, ఆ రక్త ఫలకాలు అది ఉపయోగం ఏంది, రక్తంని గడ్డగట్టి ఉంచుతుంది మనది మంచిగా. అంటే రక్తం ఎట్లయితే పల్చగా అయిపోతుంది, అది ప్లేట్లెట్స్ తక్కువ అవడం వల్ల వైరస్ ఉండడం వల్ల దానివల్ల ఏమవుతుంది అంటే మనకు ప్లేట్లెట్ డౌన్ కావడం వల్ల జ్వరం రావడము వైరస్ వల్ల, అది బ్లీడింగ్ సిమ్టమ్స్ అంటారు, బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అండ్ ముక్కుల గురించి రక్తం కావడం, పెటీచియల్ హీమరేజెస్ అంటారు, కొన్ని ర్యాషెస్ రావడము, మూత్రంలో రెడ్ కావడం, ఇవన్నీ దీని సైడ్ ఎఫెక్ట్స్. దాని ద్వారా ఏమవుతుందంటే మనకు ఇబ్బంది, ప్రాణాలు పోయే అవకాశాలు ఉంటాయి. సో మనకి ఏంటంటే జ్వరం రాగానే కంటిన్యూ హై గ్రేడ్ ఫీవర్ వస్తున్నది అంటే వచ్చేసి హాస్పిటల్లో టెస్ట్ చేసుకోవచ్చు, చేస్తుంటే మనకు తెలిసిపోతుంది. దాని ద్వారా మెడిసిన్స్ ఇచ్చి ముందుగానే మనం క్యూర్ చేసేస్తాము. ఆయుర్వేదంలో దీంట్లో కరిపిల్ అనే ట్యాబ్లెట్ కూడా దొరుకుతుంది, పప్పాయ నుంచి అది కూడా వాడితే కూడా మనం రసం చేసుకోమని కూడా తాగుతాం చెప్తున్నాం వాళ్ళకు. దానివల్ల మంచి రిజల్ట్స్, ప్లేట్లెట్స్ కూడా పెరుగుతున్నాయి మనకు. ఇంకోటి దోమల నుంచి కాటకుండా నెట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు నెట్స్ మంచిగా వాడుకోవాలి. మెయిన్ దోమ కుట్టకుండా మనం రాదు, అదే మన గాలి నుంచి వచ్చేది కాదు, అది దోమ నుంచి కుట్టకుండా చూసుకోవాలి మనం, అది మన పని. ఈ విధంగా మనకు చుట్టుపక్కల కూడా క్లీన్గా ఉంచుకోవాలి. ఈ ఓపెన్ డ్రైనేజెస్, ఓపెన్ వాటర్ ఎక్కడ ఉన్నా దాని ద్వారా మనకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి. మన చుట్టుపక్కల క్లీన్ ఉంచుకొని మనం కూడా శుద్ధిగా ఉండి దోమలు కాటకుండా చూసుకుంటే మనము డెంగ్యూ నుంచి కంప్లీట్ నివారణ పొందే అవకాశాలు ఉంటాయండి సార్. ఇప్పుడు గుండెపోటు అనేది చాలామందికి అంటే పుట్టిన పాప నుంచి 90 ఏళ్ళ ముసలోళ్ళ వరకు చాలామందికి వస్తుంది. అంటే ఇదివరకు కూడా ఉండే ఈ వ్యాధి, కాకపోతే ఇప్పుడు చాలామందికి అంటే బాగా వస్తుంది, ఎందుకంటారు? ఈ గుండె ప్రాబ్లం అనేది యాక్చువల్ హృద్రోగాస్ అంటారు మన ఆయుర్వేదంలో. ఇవి ఏంటి అంటే ఈ ఆర్టరీస్ అండ్ ఏదైతే వీన్స్ ఉంటాయో గుండెకి సంబంధించి అవి ఇందులో
బ్లాక్ కావడం వల్ల అంటే ఏదంటే కొలెస్ట్రాల్ రావడం వల్ల కానీ ఆర్థ్రోస్క్లిరోసిస్ అంటారు. ఇవన్నీ ఏమైందంటే కాలక్రమేణా మనం యూజ్ చేసే ఫ్యాటీ సబ్స్టెన్స్ కానీ ఆయిల్స్ కానీ బయట ఏదంటే మల్టిపుల్ ఆయిల్స్ కానీ మన డైట్ కానీ ఇంకోటి మన లైఫ్ స్టైల్ కానీ టెన్షన్స్ ఇవన్నీ లైఫ్ స్టైల్ కానీ సో దీనివల్ల ఏమవుతుందంటే కంటిన్యూస్గా మనకు డైట్లో ఇబ్బంది ఉండడం వల్ల సడన్గా మనకు స్ట్రోక్ వస్తుంటుంది. స్ట్రోక్ వచ్చినప్పుడు మనం ఏంటంటే సడన్గా కొలాప్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే దీనికి రాకుండా మనం ముందుగానే అది డైరెక్ట్ రాకుండా కొంచెం సిమ్టమ్స్ చూపిస్తుంటుంది ఫారం రోల్ నుంచి కొంచెం ఛాతీలో కొంచెం రావడం. అప్పుడే మనం హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని కలిసి సంప్రదించి ఈసీజీ కానీ 2D కొంచెం చేయించుకుంటే అవి ముందుగానే పసిగట్టేసి దాంట్లో ఏమైనా ఉంటుందా చూసుకొని ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మన ఆయుర్వేదంలో కూడా అర్జున అనే ఒక ప్లాంట్ ఉంది మన దగ్గర, టర్మినేలి అర్జున అంటారు. అది ఏంటంటే రోజు కొంచెం ఒక బార్కు కొంచెం ముక్క ఛాయ్లో కానీ టీలో కానీ మార్నింగ్ టీ తాగుతాం కదా, దాని ద్వారా ఏమవుతుందంటే మనకు ఈ ఏదైతే కొలెస్ట్రాల్ అనేది శరీరంలో తక్కువ చేసే అవకాశాలు ఉంటాయి. దాని ద్వారా మనకు స్ట్రోక్స్ కానీ యోగా కూడా డైలీ మార్నింగ్ వ్యాయామం హెల్తీ వ్యాయామం యోగా ఇవన్నీ చేయడం వల్ల కూడా ఈ హృద్రోగాల నుంచి మనము దూరం ఉండే అవకాశాలు ఉంటాయి. సార్ చివరిగా జనాలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను జనాలకు ఒక విషయం ఏంటంటే మనము ఇందులో ఈ జీవన శైలిలో మనం ఏదైతే 100 years మానవ జీవితం ఉందో ఇందులో మనకు డైలీ ఇది తరుగుతూ వస్తున్నది. కాబట్టి మనము ఈ హెల్తీ అంటే ఈ ఫాస్ట్ లైఫ్లో కొంచెం హెల్త్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయడము, ఇంకోటి మనము ఏ డైట్ తీసుకోవాలి, ఏ డైట్ ఏ టైంలో తీసుకోవాలి. ఇప్పుడు అన్నం మనం తినే ఆహారంలో కూడా మనము ఏం చేస్తారంటే చాలామంది అన్నము మొత్తం తినేస్తారు. యాక్చువల్గా ఆయుర్వేదం ప్రకారము ఒక స్టమక్ అనేది హాఫ్ పార్ట్ మనం సాలిడ్ ఫుడ్ అన్నం ఉండాలి, ఇంకొక పావు పార్ట్ వాటర్ ఉండాలి, ఇంకొక పావు పార్ట్ ఏంటంటే అంటే గాలి ఉండాలి. ఈ విధంగా మనం అన్నం తినాలి డైలీ. తింటే ఏమైందంటే అది డైజెషన్కి మంచిగా అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ మొత్తం టోటల్ స్టమక్ మొత్తం కడుపు నిండిపోయేటట్టు తినడము, మొత్తం ఇక వాటర్ కూడా తక్కువ తాగడము, దీనివల్ల మనకు వ్యాధులు అనేటివి ఒకటే మన ఫుడ్ మీద మిథ్యాహార విహార అంటారు ఆయుర్వేదంలో. అంటే మనము తినడంలో ఇంబ్యాలెన్స్ చేయడము, మనము కంటిన్యూస్గా ఏదో చేయని పనులు కూడా చేయకపోవడం, ఇవన్నీ వల్ల మనకు వ్యాధులు వచ్చే అవకాశం ఉంటాం. సో సత్వాహారం తీసుకుంటూ డైలీ యోగా చేసి ఇవన్నీ స్టైల్స్ లైఫ్ స్టైల్ కరెక్ట్ డైలీ రిజిమెన్ కానీ దినచర్య ఋతుచర్య కానీ మనం కరెక్ట్ ఉంటే మనం వ్యాధుల నుంచి దూరం ఉంటాము. సో మన లైఫ్ స్టైల్లో మనం ఏదైతే ఈ లైఫ్ వచ్చిందో మనం ఏదైతే ఇక్కడ సాధించడానికి ఎవరి గోల్స్ వాళ్ళకుంటే సాధించడానికి ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలముత్తమం అంటారు ఆయుర్వేదం. అంటే ధర్మ అర్థ కామ మోక్ష ఇవన్నీ రావడానికి ఆరోగ్యం బాగుంటేనే ఇవన్నీ సాధించగలం. మనం ఆరోగ్యం బాగాలేకుంటే ఈ ధర్మం రాదు, అర్థ కామోక్ష ఏమీ సాధించలేము. మనం లైఫ్ ఏదైతే ఇక్కడికి వచ్చాము భూమికి అది సాధించలేకుండా పోతాము. సో హెల్త్ని బాగా మంచిగా కాపాడుకోండి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా మా గవర్నమెంట్ ఆయుర్వేద డిస్పెన్సరీకి వచ్చినా మేము ఇక్కడ అడ్వైజ్ చేస్తాము మిమ్మల్ని. మీరు ఆ విధంగా సూచనలు పాల్గొండి. థ్యాంక్ యూ. చూసాం కదా వెంకటేష్ గారు ఏం చెప్తా ఉన్నారు అని అంటే, మీరు మనిషి జన్మ పుట్టినాం కదా ఇంకా చచ్చే వరకు అట్లా కాకుండా పుట్టిన మనిషి ఒక గోల్తో ఒక గోల్ అనేది ఏర్పరచుకోవాలి. ఆ గోల్ ఏర్పరచుకొని ఆ గోల్ని రీచ్ కావాలి అని అనుకుంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలనుకుంటే కొన్ని పాటించాలి. ఇప్పటివరకు తను చెప్పింది చాలా చెప్పాడు. అవన్నీ మనం విని అట్లా మనం ఫాలో అవుతే మనము ఉన్నన్ని రోజుల్లో ఆరోగ్యంగా మంచిగా బతుకుతాము. మన గోల్ని మనం రీచ్ కాగలుగుతాము. ఏదైతే ఇంకొక స్పెషల్గా ఏం చెప్తా ఉన్నాడైతే, మీకు ఏదైనా సరే ఏదైనా జ్వరం లాంటివి ఏదైనా వచ్చినప్పుడు మీ కిచెన్లోనే చాలా చాలా యాంటీబయాటిక్ సంబంధించినవి చాలా ఇవి ఉంటాయి. ఏవైతే పదార్థాలు ఉంటాయో అవి తీసుకోవడం వల్ల ఏదైతే తగ్గుతాయి అన్నది ఇందాక మనకి చెప్పారు. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.